హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతికి స్పెషల్గా చేసే పిండి వంటల్లో సకినాలు, అరిసెలు తప్పకుండా చేసుకుంటాం కదా. లాస్ట్ వీడియోలో సకినాలు చూశారు కదా. ఇప్పుడు అరిసెలు పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. అరిసెలకు కూడా పాత బియ్యం మాత్రమే వాడాలి. బియ్యం ముందు రోజు మార్నింగ్ కడిగి నానపెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా అరిసెలు వస్తాయి. మార్నింగ్ బియ్యంను జల్లిబుట్టలో వేసుకుని తడి బియ్యంనే పిండి మెత్తగా ఇలా పట్టించుకోవాలి. పిండిని ఆరనివ్వకుండా వెంటనే చేసుకోవాలి. ఇప్పుడు కేజీ పిండికి 600 గ్రాముల బెల్లం రేషియోతో పిండికి సరిపడా తీసుకోవాలి. చక్కగా సరిపోతుంది. ఒక అర గ్లాసు వాటర్ పోసి పాకం పట్టుకోవాలి. నెమ్మదిగా కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం కరిగి ఇలా నురగలాగా వస్తున్నప్పుడు కొంచెం తీసి వాటర్లో వేసి దగ్గరికంటూ గట్టిపడి ఉండవచ్చేలా చూసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. అరిసె చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం పిండి పాకంలో వేస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పిండి వేయడం ఆపేయాలి. లేదంటే పిండి ఎక్కువైతే గట్టిపడి అరిసె పగిలిపోతుంది. ఇలా కలిపాక 2-3 గరిటెల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం చల్లారాక పిండి కొంచెం గట్టిపడి ఇలా తయారవుతుంది. గాలి తగలకుండా మూత పెట్టి కొంచెం చిన్న దాంట్లోకి తీసుకొని చేసుకోవాలి. ముద్ద చేస్తే ఇలా రావాలి. అరిసెలు ఒత్తడానికి ఆయిల్ కవర్ను కట్ చేసి ఇలా ఒత్తుకుంటే చాలా ఈజీగా తీసి ఆయిల్లో వేయవచ్చు. ఆయిల్ను హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే అరిసెను నెమ్మదిగా కాల్చుకుంటే చాలా చక్కగా వస్తుంది. నెమ్మదిగా ఇలా కాలినప్పుడు రెండో వైపుకి త్రిప్పుకుంటే చాలా చక్కగా పొంగుతుంది. ఇలా బ్రౌన్ కలర్లోనే తీసి ఇలా 2 గరిటెల మధ్య పెట్టి ఒత్తుకోవచ్చు. లేదంటే ఇలా అరిసెల చెక్కల మధ్య పెట్టి ఒత్తుకోవచ్చు. ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది. తీసి వెడల్పాటి బేసిన్లో విడివిడిగా పేర్చుకోవాలి. లేదంటే అంటుకుపోతాయి. చల్లారాకేనే డబ్బాలో పెట్టుకోవాలి. చూసారా అరిసెలు ఎంత బాగున్నాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.